ఓకే చూడండి passage 14. India has produced many great scientists and Jagadish Chandra Bose was one of them. India has produced అంటే ఇండియా తయారు చేసింది అనమాట. మెనీ గ్రేట్ సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్తలు, ప్రయోగాలు చేసే వాళ్ళని సైంటిస్ట్ అంటాం. ఈ జగదీష్ చంద్రబోస్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఇతను ఒక్కడు, అందులో చాలా మందిని తయారు చేసింది, అందులో జగదీష్ చంద్రబోస్ అని ఆయన ఒక్కడు. వాజ్ వన్ ఆఫ్ దెమ్ అంటే అది వన్ ఆఫ్ దెమ్ అంటే ఆ సైంటిస్ట్ లో ఈయన కూడా ఒక్కడు. హీ డెడికేటెడ్ హిజ్ లైఫ్ టు బాటనీ. అతను డెడికేట్ అంటే అర్పించాడు, మొత్తం దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడం అనమాట. డెడికేషన్ అంటే దాని మీద ఫుల్ ఫోకస్, ఇంట్రెస్ట్, తన వర్క్ అంతా దాని మీదే పెట్టడం. హిజ్ లైఫ్ టు బాటనీ. బాటనీ అంటే ఏంటంటే మొక్కలకి సంబంధించిన శాస్త్రం. బాటనీ అంటే మొక్కలకి సంబంధించిన శాస్త్రం. మొక్కల మీదే ఆయన ఎక్కువ ప్రయోగాలు చేశాడు. వాజ్ honored, H silent, honored not only in India but abroad also. అబ్రాడ్ అంటే విదేశాలు, ఇండియా అంటే మన దేశం, అబ్రాడ్ అంటే మన దేశం కాకుండా బయట దేశాలు కూడా అతన్ని గౌరవించిని. అతను బాటనీ చేసిన కృషిని ఆ విదేశాలు కూడా గౌరవించిని అనమాట. అబ్రాడ్ అంటే విదేశాలు, లైక్ అమెరికా, యూరోప్, రష్యా, అలాగా చైనా, జపాన్, ఇవన్నీ అబ్రాడ్. హీ వాజ్ బోర్న్ ఆన్ 30th November 1858 at మైమెన్సింగ్. మైమెన్సింగ్ అనే ఊరిలో ఈయన 30th November 1858 పుట్టాడంట. హీ బిలాంగ్ టు ఎ సింపుల్ ఫ్యామిలీ. అతని ఫ్యామిలీ చాలా సింపుల్ గా ఉంటది, బాగా రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, సింపుల్ ఫ్యామిలీ, నార్మల్ ఫ్యామిలీ. అండ్ హిస్ పేరెంట్స్ వర్ ఆల్సో రెడీ టు హెల్ప్ ద పూర్. అంత సింపుల్ ఫ్యామిలీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న దాంతో వేరే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. పూర్, వాళ్ళకన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు అనమాట పేరెంట్స్ కూడా. అండ్ ద నీడీ. పూర్ అంటే పేదవాళ్ళు, నీడీ అంటే అవసరమైన వాళ్ళు, ఎవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు అని. హిస్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లాంట్స్ స్టార్టెడ్ ఎట్ ఏ వెరీ యంగ్ ఏజ్. అతనికి ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ చిన్నప్పుడే మొదలైంది. యంగ్ ఏజ్ అంటే చిన్న వయసులోనే. ఓకే, హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్స్ అంటే బాటనీ అని చెప్పాను కదా, అతనికి చిన్నప్పుడే స్టార్ట్ అయింది. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ హిస్ టైమ్ విత్ ఫార్మర్స్ ఇన్ ద ఫీల్డ్స్. అతను ఆ ఇంట్రెస్ట్ తో ఎక్కువ టైము ఫార్మర్స్ తో ఫీల్డ్స్ లో గడిపేవాడు అనమాట. ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ అంటే బాల్యం, చైల్డ్హుడ్ అంటే చిన్నతనం, మీ ఏజ్ ని చైల్డ్హుడ్ అంటాం. హీ లవ్డ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ నేచర్. అంటే ప్రకృతి గురించి అతను బాగా ఇష్టం చూపించేవాడు, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది అని తను ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు అనమాట. హీ లవ్డ్ టు ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు చేసేవాడు. అండ్ అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ నేచర్, నేచర్ సంబంధించిన కొన్ని నియమాలు తను అర్థం చేసుకునేవాడు. రాత్రి పగలు ఏంటి, ప్లాంట్స్ రాత్రిపూట ఏం చేస్తాయి, పగలు ఏం చేస్తాయి, ఇలాంటి లాస్ ఆఫ్ నేచర్ ని అతను అర్థం చేయడానికి ట్రై చేసేవాడు చిన్నప్పటి నుంచి. ప్యాసేజ్ అర్థమైంది కదా ఇప్పుడు. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, జగదీష్ చంద్రబోస్ వాజ్ ఏ గ్రేట్ ఏంటి సైంటిస్ట్. సి ఇస్ ద రైట్ ఆన్సర్, సైంటిస్ట్ అని ఇచ్చారు మనకి. ఓకే, నెక్స్ట్ జగదీష్ చంద్రబోస్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ ఎప్పుడు? మనకి ప్యాసేజ్ లో ఇచ్చారు కదా, 30th November 1858. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, హిస్ ఇంట్రెస్ట్ ఇన్ డాష్ స్టార్టెడ్ ఎట్ యంగ్ ఏజ్. ఎందులో ఇంట్రెస్ట్? యానిమల్స్, లిటరేచర్, మెడిసిన్, బాటనీ. బాటనీ ప్యాసేజ్ లో ఇచ్చేసారు, డైరెక్ట్ ఆన్సర్. యానిమల్స్ అంటే జంతువులు, మెడిసిన్స్ అంటే మందులు, లిటరేచర్ అంటే రచనలు, కవితలు, అలాంటివి, స్టోరీస్ అవి. బట్ ఇది ఇంట్రెస్ట్ బాటనీలో. డెడికేటెడ్ మీన్స్, డెడికేటెడ్ అంటే ఏంటి? లవ్డా, స్టార్టెడా, డివోటెడా, ఆనర్డా? డివోటెడ్. ఎస్, లవ్డ్ అంటే ఇష్టపడ్డు, డెడికేటెడ్ అంటే దానికి పూర్తిగా తన లవ్డ్ కాదు, ఇక డివోటెడ్ అంటే తన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం. అర్థమైందా? డివోషన్ అది.
పూర్తి కాన్సన్ట్రేషన్ తను బోటనీ మీదే చేశాడు. డివోటెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద వర్డ్ యూజ్డ్ ఇన్ ద పారాగ్రాఫ్ ఫర్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్, అంటే ఇండియా అవుట్ సైడ్ ని ఏమని యూజ్ చేశారు పారాగ్రాఫ్ లో? మైమెన్సింగ్, బంగ్లాదేశ్, అవుట్ సైడ్, అబ్రాడ్? అబ్రాడ్. అండ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అబ్రాడ్. ఎక్కడ ఇచ్చారు చూడండి ప్యాసేజ్ లో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇక్కడ ఇచ్చారు చూడండి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అబ్రాడ్ ఆల్సో, అంటే ఇండియాలోను బయట దేశాలు, అబ్రాడ్. అవుట్ సైడ్ ఇండియాని అబ్రాడ్ అన్నాం. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? బి.